సో ఈ ఫిల్మ్ తర్వాత విశాల్ గారితో ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అయింది. తర్వాత సెకండ్ ఫిల్మ్ కూడా విశాల్ గారితో సెకండ్ ఫిల్మ్ చేశారు, సందకోడి. తర్వాత ఇప్పుడు ఈ సినిమా అంటే మీ కెరీర్ బాగా హిట్ అయింది కదా ఫిల్ము. తర్వాత నెక్స్ట్ విశాల్ గారితో హీరోయిన్ గా అవకాశం వస్తే చేస్తారా? విశాల్ గారి గురించి అంటే కథ రావాలి ఫస్ట్. హీరోయిన్ గా ఆయనతో పాటు హీరోయిన్ గా చేస్తే స్టోరీస్ డెఫినెట్లీ ఐల్ డు. వరలక్ష్మి గారు, అయ్యో మళ్ళీ మీరా? మీ పెర్ఫార్మెన్స్ ఎవరు లేదా ఇక్కడ? వరలక్ష్మి గారు, మై నేమ్ ఇస్ శరత్ అండి. డాడీ పేరు డాడీ పేరు చెప్పండి సార్. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఒకటి ఏంటంటే సారీ సార్, చెప్పండి సార్. సీనియర్ వరలక్ష్మి గారు, మీరు మామూలుగా ఆర్టిస్ట్ కి ఎంత ప్రూవ్ చేసుకున్నారు, మీ వాయిస్ కూడా ఇప్పుడు బాగా సక్సెస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు, ఈ సినిమా నేను చెప్పలేదు. బికాస్ ఐ 12 years ముందు చేసింది. అండ్ ఆల్సో దే డెంట్ హ్యావ్ ద టైం చాలా తక్కువగా ఉంది. ఐ ఆల్సో ట్రావెలింగ్, దే కుడ్ నాట్ గెట్ ద టైమ్ టు డబ్ ద. నాకు నిజంగా చెప్తే నాకు గుర్తులేదు అక్కడ ఆ టైంలో నేను తెలుగు డబ్ చేసాను లేదని. తమిళ అయితే నేను డబ్ చేశాను, బట్ ఇప్పుడే ఐ స్టార్ట్ తెలుగు డబ్బింగ్ కదా, సో ఐ డెంట్. ఇప్పుడు మీ డబ్బింగ్ వాయిస్ వల్ల కొంచెం బాగా మీరు ఫీల్ చేసుకోండి సార్, మీరు ఫీల్ చేసుకోండి, నా వాయిస్ లాగా మీరు ఫీల్ చేసుకోండి. అంజలి అంటే అన్ని సినిమాలు తనే చెప్తారు, తెలుగు అంటే తమిళ కాబట్టి. వరలక్ష్మి గారు, అండ్ ఫస్ట్లీ మీ ఇద్దరికి బిగ్ థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 12 years తర్వాత వచ్చిన ఫిలింకి టీంలో మీ ఇద్దరు వచ్చి మీ తరపున మీరు ప్రమోషన్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్ టు అప్రిషియేట్ యాక్చువల్లీ. అండ్ వరలక్ష్మి గారు, మీరు రీసెంట్గా చేసిన తెలుగు సినిమాలు అన్నీ హిట్టే. సో యువర్ నాట్ ఏ తమిళ్ గలర్, తెలుగు గలనే అనుకుంటారు. సో ఫర్దర్గా ఎలాంటి ఫిల్మ్స్ రాబోతున్నాయి మీ నుంచి? ఐఎమ్ యాక్చువల్లీ బ్రాంచింగ్ అవుట్ ఇంటూ కామెడీ. నాకు ఈ సీరియస్ చేసి నాకు బోర్ కొట్టింది. సో ఇప్పుడు వచ్చి అది కూడా సెపరేట్గా ఉంది, బట్ ఐ రియల్లీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్ కామెడీ. అండ్ యాక్చువల్గా వచ్చి ఒక 2-3 స్క్రిప్ట్స్ నేను కామెడీ యాక్చువల్గా లాక్ చేశాను. సో అన్ని ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ యుల్ సీ లిటిల్ బిట్. ఇప్పుడు దీనిలో అయితే ఫుల్గా గ్లామర్ హీరోగా చూసేస్తారు. ఇప్పుడు మళ్ళీ కామెడీలో దాంట్లో ఐ వాంట్ డూ సమ్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు యాక్చువల్లీ ఇది రిలీజ్ లాగా ఒక టాపిక్ లాగా జరుగుతుంది కదా. యాక్చువల్లీ SVSC మూవీ మీది చాలా మందికి రిలీజ్ అవ్వాలని ఉంటుంది, ఎప్పుడు చూస్తుంటారు సాంగ్స్.